మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించును. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియులారా, ఈ మహావిశ్రాంతి దినములో దేవుని సహాయము కొరకు మనం వస్తూ ఉన్నాం. ప్రతి మానవునికి ఆయన సహాయం అవసరమై ఉన్నది, ఆయన కనికరం అవసరమై ఉన్నది, ఆయన దయ అవసరమైనది. ఆయన దయ కావాలి. జీవాహారం ఇచ్చేవాడు ఆయనే, ప్రాణమును కాపాడేది ఆయనే కదా. గనుక ఆయన సహాయము కొరకు ప్రతి జీవి కూడా కనిపెట్టుచున్నది. ఇక్కడ వ్రాయబడిన మాటలో భూమి ఆకాశమును సృజించిన దేవుడని, ఆయన సర్వసృష్టిని ఏలేవాడని భక్తుడు మాట్లాడుతుంటూ ఉన్నాడు. ఆయన వలనే నాకు సహాయము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని సహాయం ఎంత గొప్పదో తెలుసండి. ఆయన ఆశ్చర్యకార్యము చేయులాగున సహాయము చేస్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయములో యెహోషాపాతు దేవుని సహాయము కొరకు కనిపెట్టాడు. దేవుడు ఆశ్చర్యమైన సహాయమును ఆయనకు పంపించి ఆ దేశాన్ని కాపాడుతూ వచ్చారు. అబ్రహాము దేవుని సహాయము కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసముతో ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నిరుత్సాహమే తన యొక్క జీవితాన్ని కదిలించిన దేవుని వైపు చూశాడు. గనక దేవుడు తగిన సమయములో దేవుని సహాయం ఆయన పొందుకున్నాడు. నా ప్రియులారా, 400 సంవత్సరాల పైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని సహాయము కొరకు వారి యొక్క కష్ట పరిస్థితి నుండి విడిపించబడుటకు దేవుని సహాయమును వారు వేడుకున్నారు. దేవుడు స్వయముగా వారికి సహాయము చేయుటకు దిగి వచ్చారు. తన ప్రవక్త అయిన మోషేను పంపించారు. ఎలాగున చూస్తే ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సహాయము చేత జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు అదేంటున్నాడు, యెహోవా వలనే సహాయము. ఎందుకనగా ఆయన భూమిని ఆకాశమును సృజించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏ కష్టముల గుండా ప్రయాణము చేస్తున్నావు దేవుని బిడ్డలారా? అది అప్పు బాధతో కృంగిపోతున్నారా? ఈ రోగం ఇంకా తగ్గదు, నా జీవితం అయిపోయింది, ఇక ముగించబడుతుందని విసికి వేదనతో కృంగిపోతూ ఉన్నారేమో. దేవుని యొక్క వైపు చూడండి. ఆయన నిశ్చయముగా సహాయము చేస్తా. కుటుంబ పరిస్థితులు అననుకూలముగా ఉన్నాయా? కుటుంబం అంతా కూడా ఎవరి దారిలో వారు ఉండి మనశ్శాంతి లేక జీవిస్తూ ఉన్నారా? ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయము చేస్తాను, నాకు అసాధ్యమైంది లేదు, నీవు నా వైపు చూడని అంటూ ఉన్నాను. కనుక ఆయన సహాయము శక్తివంతమైనది. మన పాదమును తొట్టిల్లనీయడాయన. ఆయన మన పాదమును తొట్టిల్లనివ్వకుండా కాపాడే దేవుడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన సహాయమును పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. నాయన, ఈ విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో నాయన నీ సహాయం ఎంత గొప్పదో, ఈ భూలోకములో ప్రతి మానవునికి నీ సహాయం ఎంత అవసరమైనదో నాయన, జరిగిన కాలములు నీ బిడ్డలైన వారికి ఇటువంటి సహాయం మీరు చేశారు. ఎన్నో సంగతులు మాతో మాట్లాడుకుంటూ నడిపిస్తున్నారు. అవును ప్రభా, నాయన కనురెప్ప పాటు నాయన మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతినిత్యము కాపాడుతూ
నీ సహాయము చేత మమ్మల్ని పోషించి నడిపిస్తున్నావు నాయన. ఎంతోమంది నాయన ఇటువంటి భాగ్యము లేక నలిగిపోతున్నారు. వారికి కూడా మీ సహాయమును పంపించి వారిని కనికరించి మీ బిడ్డలకు అంగీకరించి వారి తప్పిదములు క్షమించి మీ సహాయము చేత ఆదుకొని దీవించమని, ఈ విశ్రాంతి దినపు ఆశీర్వాదపు దినములన్నీ ఈ విశ్రాంతి దినము జరుగుతున్న ఆరాధనకు మీరే అధ్యక్షులు నడిపించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మేలు చేసి మహిమ తెచ్చుకోమని, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటూ ఉన్నారు వారిని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.